హాయ్, ఐ యామ్ రాధిక, సైకాలజిస్ట్. ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. చాలామంది కపుల్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పే కంప్లైంట్ ఏంటంటే, నా పార్ట్నర్ నన్ను కంటిన్యూస్గా బ్లేమ్ చేస్తుంటారు అని. నిజానికి బ్లేమింగ్ అనేది ఒక సిమ్టమ్ మాత్రమే, అదేమి పెద్ద లక్షణం కాదు. అసలు బ్లేమింగ్ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. ఎప్పుడైతే ఒక పార్ట్నర్ ఏదన్నా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయినా, ఏదన్నా వాళ్ళని వాళ్ళు పోని తప్పు చేసామన్న భయం లోపల ఉన్నా సరే, పవర్లెస్గా అనిపించినప్పుడు, గిల్ట్గా అనిపించినప్పుడు, కొన్నిసార్లు ఇది ఎమోషనల్గా ఓవర్వెల్మింగ్గా అనిపించినప్పుడు కూడా బ్లేమ్ చేస్తుంటారు. జనరల్గా వాళ్ళ లోపల ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాలి అన్నంత ఇంటెన్షన్ లేకపోయినా సరే, అది ఒక లెర్న్డ్ బిహేవియర్ అనమాట. అంటే వేరే వాళ్ళని చూసి నేర్చుకుంటారు. ఓకే, ఇలా చేస్తే బాగుంటుందన్నమాట, ఏదన్నా తప్పు చేసినప్పుడు మనం ఇలా తప్పించుకోవచ్చు అనమాట అని ఒక లెర్న్డ్ బిహేవియర్ అంటాం మనం దాన్ని. దానివల్ల కూడా జనరల్గా బ్లేమ్ చేస్తుంటారు. ఈ బ్లేమ్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళ మీద తప్పు రుద్దటం ద్వారా, అమ్మయ్య ఇంక నా తప్పేం లేదు, నిన్ను అనేసాను, ఇంక నేను రిలాక్స్డ్గా ఉండొచ్చు అని వాళ్ళకి మైండ్లో రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. ఇలా కంటిన్యూస్గా రిలేషన్షిప్లో బ్లేమ్ గేమ్ నడుస్తున్నప్పుడు ఓవర్ ద టైం ఏం జరుగుతుందంటే, ఒక పార్ట్నర్ ఏమో కంప్లీట్గా డిఫెన్సివ్ మోడ్లో ఉంటారు, ఇంకో పార్ట్నర్ ఏమో కంప్లీట్గా ఎమోషనల్ అటాకర్గా తయారవుతారు, డామినెంట్గా అటాకర్గా తయారవుతారు అనమాట. వాళ్ళ రిలేషన్షిప్ కూడా ఎప్పుడు ఒక కోర్ట్ రూమ్లో ఆర్గ్యుమెంట్స్ లాగా ఉంటుంది. తర్వాత ఎప్పుడు ఒకళ్ళనొకళ్ళు టీం అనేది మర్చిపోయి, నువ్వా నేనా, నువ్వు గెలుస్తున్నావా ఈ ఆర్గ్యుమెంట్లో, నేను గెలుస్తున్నానా అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఆ లవ్ ఎఫెక్షన్ పోయి జనరల్గా అది ఒక కాంపిటీషన్తో రీప్లేస్ అయి ఉంటుంది. ఆర్గ్యుమెంట్లో ఎవరు విన్ అయ్యారు అన్న కాంపిటీషన్తో రీప్లేస్ అవుతూ ఉంటుంది. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే, ఏదైనా గొడవ జరిగి మీ మీద బ్లేమ్ వస్తుంది అనుకున్నప్పుడు, మీరు కూడా తొందరపడి ఎదుటి వాళ్ళని పదునైన మాటలతో బాధించకుండా ఒక్క 10 సెకండ్లు పాజ్ తీసుకుని, ఇప్పుడు అంటున్న మాటల్లో నిజమెంత అనేది ఆలోచించండి. వెంటనే రెస్పాండ్ అవ్వకుండా రియాక్ట్ అవ్వండి. ఎమోషనల్ ప్యాటర్న్ని గుర్తించడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో అసలు ఎవరి పొరపాటు ఎంతుంది, నా తప్ప ఎంతవరకు ఉంది అని పోని అసెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మూడోది, ఇప్పుడు మనం గొడవ పడుతుంది లేదా మనం డిస్కస్ చేసుకుంటుంది, ఆర్గ్యుమెంట్ చేస్తుంది గెలవడానిక, ఒకళ్ళ మీద ఒకళ్ళు గెలవడానిక, లేదా అసలు మనం నిజంగా ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ డిస్కషన్ పెట్టుకున్నామా అనేది ఆలోచించాలి. మీరు ఎన్ని పద్ధతులు చేస్తున్నా ఈ బ్లేమింగ్ రిపీట్ అవుతూనే ఉండి ఇంకా పెద్దదవుతుంది అనిపిస్తే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవచ్చు. కౌన్సిలర్ ఏం చేస్తారంటే, మీకు లోపల లోపల ఉన్న మీ ఎమోషనల్ డీపర్ వూండ్స్ని హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తారనమాట. గుర్తుంచుకోండి, ఏదైనా ఒక రిలేషన్ ఇద్దరూ కలిసి ఒకరినొకరు శత్రువుల్లో చూసుకోకుండా ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటూ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఆ రిలేషన్షిప్ కానీ ఆ జర్నీ కానీ కంటిన్యూ అవుతుందని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. Follow for more psychological updates.